ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన కాగితం చదివితే ఆయనకి అర్థమవుతుంది నేనేం చెప్పదలుచుకున్నాను. లేదు ఏమి యాక్షన్ తీసుకోరు అని అంటే మళ్ళీ కోర్టులు తెరిచిన తర్వాత మళ్ళీ కంటెంప్ట్ పిటిషన్ వేసుకోవాలి. మీకు పోస్టింగ్ వస్తుందని మీరు భావిస్తున్నారు సార్? భావించడం గవర్నమెంట్ ఇష్టం దానికి. ఇప్పుడు సిఎస్ గారు వ్యవహార శైలి చూస్తారంటే అదే మీరు ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కనీసం మిమ్మల్ని మీరు ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన రెస్పెక్ట్ చేసుకోలేదు. ఈ అంశాలన్నీ ఎలా చూడాలంటారు? ఆయన మీరు ఎలా చూస్తారు? మీరు అలా చూడండి. సిఎస్ గారు సూపరాన్యుయేషన్ అయిపోయింది. 6 నెలల ఒకసారి చొప్పున రెండోసారి ఎక్స్టెన్షన్లో ఉన్నారు. మేము సర్వీస్లో ఉన్న ఆఫీసర్లో ఇంకా 2 ఏళ్ళు నాకు అయితే సర్వీస్ ఉంది. నా జీతం గురించి మాట్లాడడానికి కూడా ఆయనకి వీలు లేకపోతే ఎట్లా? మేము అదే పరీక్ష రాసి వచ్చాం కదా, అదే యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చాం కదా. ఆ మాత్రం అన్నా గమనించాలి కదా. అలాగే కొంతమందికి చాలామందిని బీఆర్లో ఉంచేవాళ్ళు, జీతాలు ఇచ్చారు. నాకు 7 నెలల పాటు జీతం రాలా. నేను కోర్టుకు వెళ్తే తప్ప అప్పుడే జీతం నాకు ఇవ్వాల. అరే మమ్మల్ని జీతం ఇవ్వకుండా పోస్టింగ్ ఇవ్వలేదు, ఆల్ రైట్, జీతం ఇవ్వాలి కదా. అదే పరిస్థితిలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టినప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చేవాళ్ళు పోస్టింగ్ లేకపోయినా. అరే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం ఏమిటాయా అని చెప్పి వెళ్ళి అడిగితే ఎవరు సమాధానం చెప్పరు. తర్వాత సస్పెండ్ చేశారు. దాని మీద కోర్టుకు వెళ్తే అప్పుడు ఆ పెండింగ్ జీతం ఇచ్చారు. జీతానికి కూడా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తే ఎట్లా? ఇప్పుడు అలాగే ఎంతోమంది కానిస్టేబుల్ నుండి ఎస్పీ ర్యాంక్ వరకు సంవత్సరాల తరబడి విఆర్లో పెట్టి మళ్ళీ చివరికి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా జీతాలు ఇవ్వట్లా. ఏమిటని అడిగితే ఎవరు సమాధానం చెప్పరు. ఎందుకు ఇవ్వలేదా మిమ్మల్ని విఆర్లో ఎందుకు పెట్టారు, ఎందుకు జీతం ఇవ్వలేదు అని అంటే కొంతమంది అంటారు మేము పలానా కులం కాబట్టి మమ్మల్ని విఆర్లో పెట్టారండి, జీతం ఇవ్వట్లేదు అంటారు. కొంతమంది ఏమో ఇంటెలిజెన్స్లో పనిచేసాం కాబట్టి మాకు ఇవ్వట్లేదని అంటారు. కొంతమంది ఏమో మీ దగ్గర పనిచేసాం కాబట్టి ఇవ్వట్లేదు అంటారు. కొంతమంది ఏమో మీకు మేము బాగా దగ్గర అంటండి అందుకని మాకు ఇవ్వట్లేదు. అది వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే శిక్షించండి, నేనేమైనా తప్పు చేస్తే శిక్షించండి. పిల్లా జిల్లా ఉన్నవాళ్ళు జీతం మీద బతికేవాళ్ళు 2 ఏళ్ల పాటు జీతం ఇవ్వకుండా ఉంటే ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఇవన్నీ చెప్దాం అనుకున్నారు సిఎస్ గారికి, అని టైం ఇవ్వకపోతే ఎవరికి చెప్పాలి? అంటే కాదు సార్, మిమ్మల్ని డిమోరలైజ్ చేస్తే అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే విఆర్లో ఉన్నారో వాళ్ళు కూడా డిమోరలైజ్ చేసే విధంగా నాకు తెలీదు మోటివ్ ఏంటి అన్నది నేనేమి చెప్పలేను. కానీ జరుగుతున్నది ఆయన దృష్టికి తీసుకురావాలి కదా. నేను ఒక్కడే కాదు కదండి, ఇప్పుడు కొన్ని వందల మంది ఉన్నారు ఇలా జీతాలు రాక, సరెండర్ లీవ్ శాలరీస్ రాక, రకరకాల పెండింగ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఎవరో ఒకళ్ళ దృష్టి తీసుకెళ్ళాలి కదా. సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కనీసం రెస్పాండ్ అవుతారన్న ఆశ ఉండేది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను ఏదైనా అనే ముందు తెలుసుకోవాలా. ఆ మనుషులు అక్కడే ఉన్నారు, ఆ ఎస్పీలు అక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోమనండి. నేను ఇంటర్వ్యూని అయ్యానో లేదు, ఎవరి తరఫున ఇంటర్వ్యూని అయ్యాను, పార్టీలు చూసి ఇంటర్వ్యూని అయ్యానా, కులాలు చూసి ఇంటర్వ్యూని అయ్యానా, మంచి చెడు చూసి ఇంటర్వ్యూని అయ్యానో కనుక్కోండి. నాకు తెలియదు. నేను ఆ కాంట్రవర్షియల్ ఇష్యూలోకి పోవడం లేదు. ఏమంటగట్టారు ఏమంటగట్టలేదు అనడం లేదు. నేను తప్పు చేస్తే 100% నన్ను శిక్షించడానికి ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం అనేది అధికారులకు తగదు అని చెప్తున్నాను. వాళ్ళు అనడం ఎంతవరకు నిజమో వాస్తవం ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళు అనడం అలా. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయంలో రిపోర్టు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు యత్నించారు. అయితే పేషీలో సంబంధిత పత్రాలు ఇచ్చి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.
జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చారు. అంటే సిఐడికి ఎక్కడన్నా జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు, సిఎస్ గారికి జిఐడికి సిఎస్ గారికి ఇస్తాను ఆన్సర్. జిఏడికి ఇవ్వడం అంటే జిఏడి ఈజ్ అల్టిమేట్లీ హెడెడ్ బై సిఎస్ ఓన్లీ. జిఏడిలోనూ అక్కడ సెక్రటరీలు అందరూ నాకంటే జూనియర్స్. సో సివిల్ సర్వీసెస్ సంప్రదాయం ప్రకారం ఎప్పుడు జూనియర్కి రిపోర్ట్ చేయరు, ఎవరన్నా సీనియర్కే రిపోర్ట్ చేస్తారు. ఈ 2 సంవత్సరాల పోరాటం తర్వాత మీకు వచ్చిన రిలీఫ్ అనుకోవచ్చు, మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? మీరు ఆల్రెడీ ఒక క్షణంలో మీకు ఈ 2 సంవత్సరాల పోరాటం ఒక ఆరోపణ, ఒక ప్రాసెస్ ప్రకారం గవర్నమెంట్కి తనకున్న అధికారం ప్రకారం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ నేను ప్రశ్నిస్తూ నాకున్న చట్ట ప్రకారం నాకున్న అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాను. అది చివరికి 2 సంవత్సరాల తర్వాత నాకు నా తరఫున న్యాయం ఉన్నట్లుగా కోర్టు తీర్పు రావడంతో ఈ రోజున ఆ మేరకు దానికి ఒక ముగింపు పలికింది. అంటే సిఎస్ గారు గెలిచారు సార్ ఇవాళ? లేదు, కలవలా ఆయన కలవలా, పిఏకి ఇచ్చి వచ్చారు. అంతే అనిపిస్తోంది. ఎందుకంటే లాస్ట్ నేను పిఏ గారు యూజువల్గా ఏంటంటే ఎప్పుడైనా రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ అధికారి సీనియర్ అధికారి లేకపోతే వాళ్ళ పిఏకి ఇట్లా వచ్చానని చెప్పు అని అనడమో, లేకపోతే ఏదైనా కాగితం ఉంటే వాళ్ళకి ఇచ్చి రావడం అనేది సంప్రదాయం. అందులో తప్పేమీ లేదు. కానీ ఆయన సిఎస్ గారు ఆఫీస్లో ఉండి కూడా కాగితం తీసుకొని పంపించేయండి అని అన్నారు. అక్కడికి అడిగాను పిఏని, రేపు పొద్దున రమ్మంటే రేపు పొద్దున వస్తానండి, ఆయన పోనీ బిజీగా ఉన్నారంటే రేపు పొద్దున టైం ఇస్తే ఆ టైంకే వచ్చి రిపోర్ట్ చేస్తాను అంటే, లేదండి కాగితం ఇచ్చి వెళ్ళిపోమన్నారు అన్నారు. అంటే ఆయన కలవడం ఇష్టం లేదు అని అర్థమైంది. ఇట్స్ ఓకే, నా పని రిపోర్ట్ చేయడం వరకే కానీ ఆయన కలవడం అనేది జీవితానికి సంబంధించి ఇంకా సమస్య పెండింగ్లో ఉంది. అసలు ఈ జీవో నన్ను రివోక్ చేస్తూ సస్పెన్షన్ రివోక్ చేస్తూ ఇచ్చిన జీవోనే అసంపూర్ణంగా ఉంది. యాక్చువల్గా ఇచ్చిన జీవోలోనే 3వ పేరాలో ఏం రాశారంటే, సిన్స్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డిస్మిస్డ్ ది ఎస్ఎల్పి 8024/2020 అని రాశారు. ఎస్ఎల్పిని డిస్మిస్ చేశారు అని అంటే హైకోర్టు ఆర్డర్ నిలబడినట్లు. హైకోర్టు ఏం చెప్పింది, అసలు సస్పెన్షనే చట్టవిరుద్ధం, సెట్ అసైడ్, ఇమీడియట్గా రిస్టోర్ చేయండి, ఇమీడియట్గా ఉద్యోగంలోకి తీసుకుని పే అండ్ ఎమాల్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఎల్పి డిస్మిస్ చేసింది కాబట్టి హైకోర్టు ఆర్డర్ని అమలు చేయాలి కదా. హైకోర్టు ఆర్డర్ని అమలు చేయాలంటే నన్ను సస్పెండ్ చేసిన రోజు నుంచి నా సస్పెన్షన్ని రివోక్ చేయాలి. సింపుల్ ఫ్యాక్ట్ ఇది. అలా కాకుండా 2 ఏళ్ల సస్పెన్షన్ గురించి ఏం మాట్లాడకుండా ఈ సంవత్సరం 8వ తారీఖు ఫిబ్రవరి నుంచి రివోక్ చేస్తున్నట్టుగా జీవో ఇచ్చారు. మరి చదువుకోలేదా, లేకపోతే లీగల్ ఒపీనియన్ అలా వచ్చిందా తెలియదు. అది పాయింట్అవుట్ చేద్దామని ఆయన కలుద్దాం అనుకున్నా. బాబు ఇది అసంపూర్ణంగా ఉంది, మీరు ఇచ్చిన ఆర్డరు, దీన్ని సరిచేస్తే సరిచేయండి, లేకపోతే నేను మళ్ళా కోర్టుకు పోవాలి. ఇప్పుడు ప్రతిదానికి 2 రోజులు 4 ప్రూవ్ చేయడానికి కూడా కోర్టుకు వెళ్ళాలంటే ఎంత డబ్బు ఖర్చు, ఎంత సమయం ఖర్చు, అది ఇబ్బంది అవుతుంది. అది ఆయనకి పర్సనల్గా చెప్దాము అనుకుంటే ఆయన కలవడానికి ఇష్టపడలా, ఏం చేస్తాం. సజ్జల గారు ఇటీవల ఒకసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే విజయవాడ సిపిగా పనిచేసే సమయంలో టీడీపీ వాళ్ళకి కవర్గా చేశారు, వైసీపీ వాళ్ళందరూ కూడా తొక్కేశారు అన్నట్లుగా మాట్లాడారు. అంటే ఆ కామెంట్స్ ఏ రకంగా చూస్తారు? మీ పేరు ప్రస్తావించండి. నాకు కొంతమంది మిత్రులు చెప్పిన తర్వాత నేను కూడా చూశాను యూట్యూబ్లో, ఆయన ఏమన్నది వివరంగా విన్నా, ఆయన ఏం చెప్పింది ఏమిటో అన్నది. ఆయన ఏబి వెంకటేశ్వరరావు ఇట్లా చేశాడు అట్లా చేశాడు గ్యాంగు అని మాట్లాడారు. నేను అనేది ఒకటే సింపుల్గా, 3 ఏళ్ల నుంచి ఉన్నారు, ఏం పీక్కున్నారు, మరి ఏం చేస్తున్నారు 3 ఏళ్ల నుంచి? మీరు కుర్చీలో కూర్చున్నాక 18 నెలలకి 1.5 yearsకి సుప్రీంకోర్టు చెబితే ఒక ఛార్జ్షీట్ ఇచ్చారు. మరి ఆ ఛార్జ్షీట్లు ఇవేమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఆ ఛార్జ్షీట్ ఇచ్చి ఇప్పటికి మళ్ళీ ఇంకొక 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలో కొన్ని ఏమన్నా తేల్చారా? నువ్వు పలాంది చేసావురా, నువ్వు పలాంది తప్పులు చేసావని? అది లేదు.
అదేదో అని ఉంటే తేల్చండి, ఉన్నారుగా. టైం కూడా దగ్గరికి వస్తుంది కదా, తేల్చండి త్వరగా. నేనేమో వద్దన్నానా? నేను పనిచేసినప్పుడు సిపి విజయవాడగా కానీ ఇంటెలిజెన్స్లో కానీ నేను ఎలా పనిచేశానో నాకు తెలుసు, అందరికీ తెలుసు. నేను నిజంగానే తప్పులు చేశాను అని ఉంటే ఎవరో ఒకళ్ళు చెప్పాలిగా. వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకోండి, నా మీద ఏమైనా కేసు ఉంటే కేసు రిజిస్టర్ చేయండి, లేదు ఇండిసిప్లిన్గా బిహేవ్ చేశాను డిసిప్లిన్ కేసు పెట్టండి. నేను వద్దని లేదుగా. అది చేయకుండా నన్ను మీడియాలో బురదేసి నా పేరు చెప్పి చేస్తే అది ఎంతవరకు సమంజసం? కొన్ని ఇష్యూస్ కూడా కోట్ చేశారు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్. నేను చెప్తా, నేను విజయవాడ సిపిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చాం. ఎఫ్ఐఆర్ అట్ డోర్ స్టెప్ అని ఇంటికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇవ్వడం మొదలెట్టాం. దేశంలో మొదటిసారి చేశాం, సక్సెస్ఫుల్గా చేశాం 3 నెలల పాటు నాకు ట్రాన్స్ఫర్ అయినంత వరకు. తర్వాత ఆపేశారు. ఎందుకు ఆపేశారు? అలాగే కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టాం. అది దేశం మొత్తం వాళ్ళు అడాప్ట్ చేసుకుంది. మన గర్వకారణం లోకల్స్ డెవలప్ చేశారు, లోకల్ చిన్న టెక్నాలజిస్టులు డెవలప్ చేశారు. ఇవాళ ప్రతి కోర్టులోనూ మా కోర్టు కానిస్టేబుల్ చేతులు కట్టుకుని నుంచోకుండా ఒక ల్యాప్టాప్ పట్టుకుని కూర్చునే ఏర్పాటు చేశాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. లేదు నువ్వు పలానా తప్పులు చేసావంటావా, మీరు చెప్పండి, ఏమన్నా ఛార్జ్ షీట్ ఇవ్వండి. అలాగే నేను ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే తప్పుడు పనులు చేశారు, పోలీసులు తప్పుదారిలో పోతున్నారు అని అంటే కరెక్ట్ చేసే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తిని నేను. బాలసుబ్రహ్మణ్యం కేసు ఆయన ప్రస్తావించారు. ఎస్, బాలసుబ్రహ్మణ్యం ఇన్సిస్టెడ్ ఆన్ ఏ కేసు టు బి రిజిస్టర్డ్. ఎందుకు రిజిస్టర్ చేయలేదో తర్వాత మీరే కదా డీజీపీగా పోస్ట్ చేశారు, గౌతమ్ సవాంగ్. ఆయన అడగండి ఎందుకు రిజిస్టర్ చేయలే కేసు. ఆయన ఆయన చేయలే, డీజీపీ అయిన తర్వాత ఆయన చేయొచ్చు కదా, ఎందుకు చేయలే? ఇన్ఫ్యాక్ట్ నేను ఇన్సిస్ట్ చేసా కేసు రిజిస్టర్ చేయాలని ఆ రోజున. దానికి నేను చాలా మందితో తిట్లు కూడా తిన్నా. అయినా సరే నేను ఆ స్టాండ్ తీసుకున్నా. అది ఒకటే కాదు, ఎన్నోసార్లు తిట్లు తింటూ కూడా నేను స్టాండ్ తీసుకునేవాడిని. మీలో కొంతమంది తెలుసు, జీవి కృష్ణారెడ్డి, జీవీకే రెడ్డో జీకేవి రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్సీ టీవీజీ కృష్ణారెడ్డి, టీవీజీ కృష్ణారెడ్డి గారు 75 ఏళ్ళు ముసలాయన. ఆయన మీద అత్యాచారం చేశారని SC/ST కేసు పెట్టారు, అత్యాచారం కేసు పెట్టి అరెస్ట్ చేయబోయారు. నాకు తెలిసిన మరుక్షణం ఇంటర్వ్యూని అయ్యారు. ఇట్లాంటి వెధవ పనులు చేయమాకండి అని చెప్పి మందలిచ్చారు.